Please subscribe to Veeru Mama's channel and give it all your love and support to it. హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీరు మామాస్ ఛానల్. మరి ఈరోజు నేను మాట్లాడబోయేది మనందరికీ చాలా హార్ట్ టచింగ్ అండ్ చాలా ఇష్టమైన సినిమా కోసం. నేను 2 days బట్టి చూస్తుంటే కనుక నిర్మాత ప్రొడ్యూసర్ నాగవంశీ గారు యూట్యూబర్స్ మీద అలాగే రివ్యూ రైటర్స్ పైన కాస్త అగ్రెసివ్గా కోపంతో ఆయన ఏమండి మా మీదే బ్రతుకుతూ మా ఇంటర్వ్యూస్తోనే ఉంటూ మీరు మమ్మల్ని చంపేద్దామని చూస్తున్నారు అనే ఈ లైన్స్ అయితే కనుక చాలా 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 వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఆయన మాటల్లో కోపంలో అర్థం ఉందా? నిజంగా అతనిలో తప్పుందా, మనలో తప్పుందా? ఇదే ఈరోజు నా విశ్లేషణలో చెప్పాలనుకున్నా. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు జనరల్గానే ఆయన కొంచెం అంటే ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ అన్నిట్లో కూడా ఒక్కోసారి అగ్రెసివ్గా మాట్లాడతారు, ఒక్కోసారి కాస్త సర్కాస్టిక్గా కూడా మాట్లాడతారు. అయితే మ్యాడ్ స్క్వేర్ ఏదైతే ఉందో సక్సెస్ మీట్ అని చెప్పొచ్చు. ఇలాగా పలానా 64 crores ఏదో లాభాల్లో ఉంది అని చెప్పినప్పుడు ఎవరో ఇది ఇంత లాభాలు ఎట్లా వచ్చింది ఏంటి అని అడిగినప్పుడు అసలు ఈ లాభాల కోసం మీకెందుకు, ఈ లాభాల కోసం మీకు ఏం చెప్పాలి, మీకు అసలు వాట్ యు నీడ్ అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని కొంచెం ఫైర్ బ్రాండ్లోనే వెళ్ళింది. ఇప్పుడు నేను ఆయన కోసం అలా కాస్త పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో అత్యంత దయనీయమైన స్థితిలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నన్ అదర్ దాన్ ప్రొడ్యూసర్, నిర్మాత మాత్రమే. ఎస్, నిర్మాత మాత్రమే. ఇది సినిమా ఇండస్ట్రీలో వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడైనా నిర్మాణ సంస్థల్లో కాస్త వాళ్ళతో అటాచ్మెంట్ ఉన్నా లేదు ప్రొడ్యూసర్స్తో కొంచెమైనా మనం తిరిగి ఉన్నా కూడా వాళ్ళ బాధలు సాధక బాధలు మనకు అర్థమవుతాయి. రోజుకి 1 కోటి రూపాయలు మార్నింగ్ వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా దండం పెట్టుకుని నాకు ఈరోజు మంచిగా షూటింగ్ జరగాలి అని 1 కోటి రూపాయలు తీసుకొస్తే సాయంత్రం వెళ్ళేటప్పటికి 10 రూపాయలు కూడా లేని నిర్మాతలు ఉంటారు. అంటే అన్ని పేమెంట్స్ చేస్తుంటారు ప్రతిరోజు కూడా. అన్ని పేమెంట్స్ చేసినప్పుడు అసలు ఆ సినిమా ఎలా వస్తుంది, అంతా కూడా బాగానే జరుగుతుందా, నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పర్ఫెక్ట్ అని అనుకుని కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు కూడా ఓ సినిమాని వాళ్ళ కన్న పిల్లల్లా చూస్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అవుతుందా పోతుందా అనేది ఎవ్వడూ చెప్పలేడు. కానీ సినిమా అంతవరకు వచ్చిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో పడిన వెంటనే ఈ రివ్యూవర్స్ కావచ్చు లేదంటే యూట్యూబ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా అబ్బెబ్బెబ్బే ఏం లేదండి సినిమాలో పసలేదు, తుస్సుమన్నది, సినిమాలో అసలు అది లేదు ఇది లేదు అది మొత్తం చెప్పేస్తూ ఉంటే ఆ ప్రొడ్యూసర్ అన్నాళ్ళు కష్టపడి అంటే ఒక 2-3 నెలలు కష్టపడి అహర్నిశలు కూడా నిద్ర లేకుండా ఆ సినిమా కోసం కష్టపడి ఆ సినిమా బాగుంటుంది అని నమ్మి అసలు మార్నింగ్ షోకే కానీ రిజల్ట్ లేకపోతే ఆ బాధ మనం ఎవ్వరం కూడా చెప్పలేము, తీర్చలేము, కనీసం దాన్ని ఊహించలేము. మరి ఆయన కోపంలో 100% అర్థం ఉంది. ఎందుకంటే ఏమంటే మీకు సినిమాకి ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా మటుకు యూట్యూబర్స్ కావచ్చు రివ్యూస్ కావచ్చు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకుని ఇంటర్వ్యూస్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మార్నింగ్ షో పడిన వెంటనే ఒక సర్కాజంతో ఏమీ లేదు అసలు అవే నథింగ్, అసలు ఈ సినిమాకి అంత సీన్ లేదు అంటే నిజంగా ఏ ప్రొడ్యూసర్ మాత్రం బాధపడ్డండి? నిజంగా ఒక నిర్మాత అవ్వడం అంటే ఫినాన్షియల్స్ నుంచి డబ్బులు తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని ఇవన్నీ తెచ్చుకుని పెట్టి ఇదేమి సినిమా కష్టాలంటే బయటకి చూసేంత ఈజీగా ఉండవండి. అసలు ఒక సినిమా తీసి హిట్ ఫట్ అనేది పక్కన పెట్టి సినిమా తీయాలంటేనే చాలా కష్టం. ఆయన అంత బాధతో అన్ని మాటలు అన్నారంటే అసలు ఆయన ఎంత బాధపడి ఉంటారో ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సింగిల్ డే స్టార్లు చాలా పెరిగిపోతూ ఉన్నారు. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సరే మీరు బ్రతకండి, కానీ ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ కోసం అని కానీ మనం ఏదో ఒక సర్కాస్టిక్గా అంటే కనుక మనం హిట్ అవుతాం, మనకి పాపులారిటీ పెరుగుతుంది అని ఇలా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మనం ఒక మీడియాలో పనిచేస్తున్నా, ఒక మీడియా కోసం పనిచేస్తున్నా, మనమే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా సరే కాస్తైనా ఒక బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి.
ఒక సామాజిక స్పృహ ఉండాలి. ఏదైనా సరే సినిమా కూడా ఒక సామాజిక స్పృహతో కూడిందే కదా. ఇప్పుడు కామెడీ కోసం చెప్పారు, ఆయన ఏమంటాడు, నేను ఇల్లాజికల్ సినిమా నేను ముందే చెప్పాను కదా, మీరెవరండి కథ లేదు బొంగు లేదు అవన్నీ చెప్పడానికి అని ఆయన పాపం నిజంగా అన్నారు. కామెడీ అండి, సినిమాలో చూడండి. మనం ఏముందండి 2.5 గంటలు 3 గంటలు సరదాగా చూసామా, నచ్చిందా నచ్చలేదా, ఓకే 150 రూపాయలు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బట్ some crores of investment, some crores of money involved in it, some hundreds of families involved in it. ఇది మర్చిపోకండి ఎప్పుడు కూడా. నిజంగా ఈ రోజున ఒక సినిమా అనేది లేకపోతే ఏ ఛానల్ అయినా, ఏ ఒక ఇన్స్టాగ్రామ్ అయినా, ఏ సోషల్ ప్లాట్ఫామ్ అయినా నిజంగా బ్రతుకుతుందండి. ఆయన అన్న విషయంలో ఎటువంటి తప్పు లేదు. నాగవంశీ గారు మీకు మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అంటే యూట్యూబర్స్ కావచ్చు, రివ్యూ రైటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎప్పటి నుంచో ఉండొచ్చు. ఒక బిజినెస్ని చంపేయడానికైతే మాత్రం మనకి ఎవరికి కూడా అధికారం లేదు. అది కానీ చేసుకుంటే గనక మనం చెట్టు మీద ఉండి ఆ చెట్టు కొమ్మని నరుక్కున్నట్టే. ఇది చాలా తప్పు. ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్, లైఫ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ బాస్.